హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన ఇంట్లో చాలా సులభంగా, ఆరోగ్యకరంగా చేసుకునే సాంప్రదాయ మినప సున్నుండలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మినప సున్నుండలు శక్తినిస్తాయి. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు మినుములు తీసుకుంటున్నాను. మినపప్పు కన్నా తొక్కలేని పప్పు కన్నా ఇలా తొక్కతో మినుములు అయితేనే సున్నుండలు చాలా బాగుంటాయి. ఒంటికి కూడా చాలా మంచిది. ఇక్కడ మినుముల్లో ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉంటే ఒకసారి బాగు చేసుకొని ఇప్పుడు ఈ మినుముల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి నీళ్లు పోసి శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా పూర్తిగా కడిగిన తర్వాత ఇందులో నీరంటూ లేకుండా ఇందులోంచి వాటర్ని వడగట్టుకుని ఇప్పుడు ఈ మినుముల్ని ఒక పల్చని వస్త్రంపై ఆరబెట్టుకోవాలి. తడిగా ఉన్న ఈ మినుముల్ని కాస్త ఇలా ఆరబెట్టుకుంటే ఒక అరగంటలో ఆరిపోతాయండి. ఇలా పూర్తిగా ఆరిన ఈ మినుముల్ని ఇప్పుడు తీసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఈ మినుముల్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదే మినుముల్ని కలుపుతూ మంచి అరోమా అంటే కమ్మటి వాసన వస్తుంది. మినపప్పు వాసన వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి. అస్సలు పెద్ద మంట పెట్టకూడదు. చిన్న మంట పెట్టినా కలపకుండా వదిలేయకూడదు. అడుగువి మాడిపోతాయి. ఎంతవరకు వేయించుకోవాలి అన్నది తెలియాలి అంటే మంచి వాసన వస్తున్నప్పుడు మినపప్పుని కొంచెం తీసుకొని నోట్లో వేసుకుంటే అది కరకరలాడాలి. అప్పుడే మనకి మినుములు కరెక్ట్గా వేగినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినుముల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన ఈ మినుముల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 1 కప్పు మినుములకి 3/4 కప్పు వరకు బెల్లం పడుతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు కూడా బెల్లం తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను. దీంట్లోకి 3 ఇలాచీని కూడా వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం తురుముని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని పిండి అంతా కూడా బెల్లం పట్టేలా బాగా కలపాలి. ఇలా పిండిని రబ్ చేస్తూ బెల్లంతో బాగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నెయ్యిని బాగా వేడి చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేతిలో ముద్దలా చేసి చక్కని గుండ్రని సున్నుండలు చుట్టుకుంటాం. ఎంతో ఈజీగా చేసుకునే ఈ సున్నుండలు చాలా ఆరోగ్యకరం. మరి తప్పకుండా ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి. ఈ మినప సున్నుండలు ఆరోగ్యానికి ఆరోగ్యం, పిల్లలకి ఎంతో బలం కూడా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం ఇచ్చేయాలండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.